జగన్ రెడ్డి ఇక్కడ సిబిఐ కేసుల్లాగా 10 ఏళ్లు 20 ఏళ్లు సాగుతాయి అనుకుంటున్నావా ఏమో. అమెరికా కోర్టులు ఏడాదిలోపే తేల్చేస్తాయి. అమెరికా జైల్లో బ్రెడ్ జామ్ మాత్రమే పెడతారు. ఇంటి నుంచి చేపల పులుసు మటన్ బిర్యానీ తెచ్చుకునే వీలు లేదు అని టీడీపీ నేత అన్నారు. చేస్తాడు. అమెరికాలో అట్ట ఉండదు. ఒక జ్యూరీ ఉంటుంది. ప్రజల్లో నుంచి ఒక 20-30 మందిని ఎంచుకొని ఆ 20-30 మంది అంటే ఆ జ్యూరీ వాళ్ళు చెప్తారు ఇతను తప్పుడు చేశాడా లేదా అని. కాబట్టి తప్పించుకోలేవు అని కూడా నేను మనవి చేస్తా ఉన్నా. దిస్ ఈజ్ ఎ ట్రయల్ బై ద జ్యూరీ. ఇట్ ఈస్ ట్రయల్ బై జ్యూరీ, నాట్ బై అన్ ఇండిపెండెంట్ కోర్ట్. ఇట్స్ అ జ్యూరీ ట్రయల్ ఇన్ యుఎస్. కరెక్ట్గా సంవత్సరం లోపల జడ్జిమెంట్ వచ్చేస్తుంది. రెడ్డి గారు, మీరు ఎవరెవరు ఇన్వాల్వ్ అయి ఉండారో దీంట్లో అందరు ఇంగ్లీష్ బాగా నేర్చుకోండి. అమెరికా జైల్లో బ్రెడ్ ముక్కలే పెడతారు. మీరు అన్నం తినడం ఆపేయండి. జగన్మోహన్ రెడ్డి, బ్రెడ్ తినడం నేర్చుకో. బ్రెడ్ జామే ఇస్తారు. ఇక్కడ మన జైలులు కాదు నాయన. భారతక్క క్యారియర్లో చేపల పులుసు, మటన్ కర్రీ, బిర్యానీ తెచ్చేదానికి అవన్నీ అమెరికా జైల్లో ఒప్పుకోరు. కాబట్టి ఇప్పటి నుంచే తయారు కావాలి అని కూడా మనవి చేస్తా ఉన్నాం. సరే, ఈ పీపీఏ గురించి ఆల్రెడీ చాలాసార్లు చాలామంది మాట్లాడున్నారు, పేపర్లో వచ్చింది. సో కొత్తగా నేను దీంట్లో యాడ్ చేసేది ఏం లేదు కానీ, సో విల్ గో టు మోర్ ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్స్. ఓకే, సరే. మా భారతక్క పేపర్ సాక్షి భారతి పేపర్. చంద్రబాబు నాయుడు 4 రూపాయలకు కొనేశాడు. చంద్రబాబు 4 రూపాయలకు కొనేశాడు. చంద్రబాబు 4 రూపాయలకు కొనేశాడు. చంద్రబాబు 4 ఒకే పాట. 4 రూపాయల 43 పైసలు. ఇప్పుడు నేను అడుగుతున్నా, కొన్నాం, మేము కొనలేదని చెప్పలేదా? కొన్నావా? 4 రూపాయల 43 పైసలకు కొన్నాం. మమ్మల్ని మీరు దొంగ అంటున్నారు. సరే, ఆ సంవత్సరంలో ఎన్టీపీసీ తెలంగాణ 4 రూపాయల 66 పైసలకు కొనింది. అంటే కేసీఆర్ దొంగ అంతే కదా? చంద్రబాబు నాయుడు 4 రూపాయల 43 పైసలకు కొని, అదే ఎన్టీపీసీ సోలార్ పార్క్ ఇదో ఎన్టీపీసీ తెలంగాణలో అగ్రిమెంట్ అయితే అప్పటికి వాళ్ళు కూడా దొంగలే కదా. సరే, అది పక్కన పెడతాం. రాజస్థాన్ 4 రూపాయల 34 పైసలు. అంటే ఏంది? దీని అర్థం ఏంది? ఈ స్టేట్స్లో కాదు, ఒక ఆంధ్రానే కాదు, ఆ రోజు భారతదేశంలో ఉండిన రేట్ అది. భారతదేశంలో ఉండిన రేటు ఆ రోజు 4 రూపాయల 43 పైసల నుంచి 4 రూపాయల 67 పైసల వరకు వేరియేషన్ ఉండింది. ఆ రేటే చంద్రబాబు నాయుడు కొన్నారు. అనంతపూర్ సోలార్ పార్క్కి చేసిన. ఏపీలో కూటమి ప్రభుత్వ నేతల్లో ప్రజల పట్ల బాధ్యత లేదని వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ అన్నారు. చంద్రబాబు సర్కార్ డయేరియా బాధితులను పట్టించుకోలేదని అన్నారు. డయేరియా మరణాలు ఎంతో బాధాకరమని అన్నారు. దాన్ని అలా అరికట్టుకుని వస్తూనే ఉన్నారు. తర్వాత వస్తున్నాయి. ఎక్కడో సమన్వయ లోపం వచ్చింది చూసుకోండి అంటే కాదు అని చాలా అసందర్భంగా, చాలా నిర్లక్ష్యంగా ఏం మాట్లాడుతున్నావో తెలియకుండా అని. సరే, జరుగుతుండే సంఘటన. జరిగిన దానికి మనం అది జరిగింది, ఎలా జరిగింది, ఎందుకు మళ్ళీ ఇంకోసారి జరగకుండా ఏం చేసుకోవాలి, చూసుకోవాలి అనేది నాయకత్వం వహిస్తున్న నాయకులు కానీ ప్రభుత్వం కానీ చూసుకోవాలి బాధ్యత. ఇంకా ఆఖరికి ఎంత చెప్పినా ఇంకా వీరికి శ్రద్ధ లేదు, ఇంకా ఏం మాట్లాడినా ఇంకా ఉపయోగం లేదనేది నిర్ధారణకు వచ్చాం. అంటే ఎందుకు చెప్తానంటే, ఇవాళ కాదు కదా గొర్రెల గ్రామంలో, ఇవాళ కాదు కదా మన రాజకీయాల్లోకి వచ్చింది. నేను అప్పటికీ చెప్పాను, నాకు తెలిసిన తర్వాత నేను రాజకీయాల్లోకి వచ్చి 96వ సంవత్సరంలో నేను పార్లమెంట్గా నిలబడినప్పటి నుంచి ఎప్పుడు కూడా ఈ విజయనగరం జిల్లాలో, ఈ ఊర్లో విజయనగరం జిల్లాలో రాలేదు ఎలాంటి పరిణామం. ఎప్పుడు ఎంతమంది చనిపోయింది సంఘటన కూడా జరగలే. ఒకరోజు అడిగితే 1 అన్నారు, ఒక రోజు 4 అన్నారు. మరి ముఖ్యమంత్రి గారు వచ్చి 8 అన్నారు మీ సమావేశంలో. తర్వాత డిప్యూటీ సీఎం వచ్చి 10 మంది అన్నారు. ఆయన వచ్చి ఊరికి వచ్చిన 10 మందికి తర్వాత ప్రభుత్వం ఇస్తుంది అని చెప్పి 10 లక్షలు ప్రకటించడం జరిగింది. మరి ఇచ్చారో లేదో ఇంకా తెలియదు కానీ నాకు ఇచ్చారా?
మరి ఇచ్చారో తెలియదు కానీ సరేలే ఇస్తారో పోతారో మరి వాళ్ళదే మనకేం సంబంధం, అది మనకు సంబంధం లేదు కానీ విషయం అది. కానీ చెప్తాను ఎందుకంటే బాధ్యత ఉండాలి. ప్రభుత్వంలో మనం గెలిచామా మనం ఓడామా అనేది కాదు, ఒకసారి ఓడుతాం ఒకసారి పోతాం, అది పెద్ద వింతేం కాదు. కానీ మన తాలూకా బాధ్యత ఉండాలి ఎన్నిసార్లు అయినా సరే. అలాంటి సంఘటన చూస్తే చాలా నాకు ఇబ్బంది అనిపించింది. అది దురదృష్టమైన పరిణామాలు ఉన్నాయి రాష్ట్రంలో. వాటిని చూస్తే ఆ మంత్రి అయితే అసలు ఆయన తెలిసిందేటో తెలియదేటో నాకు తెలియదు కానీ సరే ఆయన ఏదో మేధావు అనుకుని మాట్లాడుతున్నాడు, ఇంకెందుకులే అలాంటి వాళ్ళతో నోట్లో మన సామెత ఉంది కదా, అలాంటి వాళ్ళని విడిచిపెట్టేస్తే సరే వాళ్ళతో బాధించకండి ఇంకా బాధించడం కూడా ఊరుకున్నాను నేను. ఇంకా తెలియక అంటే అంత నిర్లక్ష్యం. దీనికి అంతటికి ఎందుకు చెప్తున్నానంటే సంఘటనలు జరుగుతుంటాయి కానీ నిర్లక్ష్యం అనేది కాదు, నిర్లక్ష్యం ఉండకూడదు, బాధ్యత ఉండాలి, బాధ్యతారహితంగా ఉండాలి. అది చిన్నవాడి దగ్గర నుంచి పెద్దవాడి వరకు కూడా. నాకు ఈ ప్రభుత్వంలో ఆ బాధ్యత కనిపించలే. ఏదో అపోజిషన్ అని చెప్పి నేను మాట్లాడాను కదా, బాధ్యత కనిపించలే. సరే దురదృష్టం, రాబోయే కాలం ఇంక మొన్న ఎన్నికలయ్యాయి కాబట్టి ఇంకా 4 సంవత్సరాలకు టైం ఉంది కాబట్టి పోనీ ఈ 4 సంవత్సరాల బాధ్యత తెలుసుకోవాలని నా కోరిక, తెలుసుకోవాలని నా తాలూకా డిమాండ్ కూడా. ఎందుకంటే బాధ్యతగా ఉండాలి ఏ వ్యక్తి జరిగినా సరే. బాధ్యత లేకపోతే చాలా కష్టం. ఇవాళ మరి మీ వెంటనే మన నాయకుడికి మరి జగన్మోహన్ చెప్పాం. ఆయన వెంటనే చెప్పిన వెంటనే నేను అసలు ఇక్కడ లేను, నేను ఎక్కడో బయట ఉన్నాను, నేను వస్తాను ఊరికి వెళ్తానన్నాను. ఓ 2 రోజులు ఆగకూడదా, నేను వస్తానన్నాను. అలా కాదు ఇంకా 2 రోజులు ఆగితే లేట్ అవుతుంటే పాపం వాళ్ళు బాధపడుతున్నారట కుటుంబాలు ఆ ఊర్లో, లేదని నేను వెళ్తాను. అయితే వెళ్ళండి సార్ పర్వాలేదండి, సీన్ ఉంటాడు, ఎంపీపీ ఉంటాడు, జడ్పీసీ ఉంటాడు, అందరూ ఉంటారు, పెద్దలందరూ ఉంటారు, చెప్తానులేండి. విశాఖ గాజువాక వైజాగ్ ప్రొఫైల్స్ గ్రీన్ సిటీలో శ్రీ వైభవ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో కార్తీక మాసం సందర్భంగా 1,00,000 దీపారాధన ఘనంగా జరిగింది. వైజాగ్ ప్రొఫైల్స్ గ్రీన్ సిటీలో శ్రీ వైభవ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో కార్తీక మాసం సందర్భంగా 1,00,000 దీపారాధన ఘనంగా జరిగింది. వైజాగ్ ప్రొఫైల్స్ అధినేత బండి సురేష్ మాట్లాడుతూ వైభవ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో 1,00,000 దీపారాధన ఘనంగా జరిగింది. సంస్థ పేరుతో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నామని, ఇది దీపారాధన కార్యక్రమంలో వచ్చిన భక్తులు మరియు కుటుంబ సభ్యులు ఆర్థికంగా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాం. ప్రతి ఏడాది కార్తీక మాసంలో సన్నిధిలో 1,00,000 దీపారాధన నిర్వహిస్తున్నామని, చుట్టుపక్కల వచ్చిన భక్తులందరికీ తీర్థ ప్రసాదములు ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో వైజాగ్ పర్పస్ మ్యూజిక్ డైరెక్టర్ కృష్ణారావు, సంస్థ యొక్క కార్మికులు, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఈవేళ ఏకాదశి, కార్తీక ఏకాదశి రోజున ఈ మంగళవారం పూటన మా వైభవ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రతి ఏడాది మేము కార్తీక దీపోత్సవం, 1,00,000 దీపోత్సవాల కార్యక్రమం కండక్ట్ చేస్తాము. దాంట్లో ఈ చుట్టుపక్కల గ్రామాలందరినీ కూడా భాగస్వామ్యం చేసి మేము ఈ కార్యక్రమాలు భగవంతుడికి ఒక విన్నపం, ఈ దీపాల ద్వారా జ్యోతి వెలిగించమని, అందరికీ జీవితాల్లో వాళ్ళ హ్యాపీనెస్, ప్రాస్పరిటీ, వాళ్ళ కుటుంబాలకి, చుట్టుపక్కల అన్ని జాతి మతాలకు అందరికీ కూడా ఈ భగవంతుడి ద్వారా ఈ జ్యోతి ప్రజ్వలం ద్వారా మేము క్రియేట్ చేసే ఒక ఇదన్నమాట. దీనికి మా కంపెనీ ఒక పెద్ద ఆధారం. వైజాగ్ ప్రొఫైల్స్ గ్రూప్ అనేది దీని వెనకమాల సింహాద్రి టీఎంటీ వాళ్ళ కృషి, వాళ్ళ ఫలితం. తర్వాత చుట్టుపక్కల గ్రామాలు జగ్గరాజుపేట, కాపు జగ్గరాజుపేట, కొల్ల జగ్గరాజుపేట, పకీర్టేకియా, ఈ చుట్టుపక్కల గ్రామాల వాళ్ళందరూ కూడా ఇది ఒక కలిసే అవకాశం. ఇది ఒకటే మేము చెప్పే ఇదేంటంటే అందరూ సామరస్యంగా బతకాలి. ఇది ఒక హిందూ మతంలో మనకు నేర్పిన ఒక విధానం. ఆ విధానంలో మనం భావితరాలకి ఇది ఒక సాంప్రదాయం. మనం చేస్తే భావితరాలు కూడా అది ఫాలో అవుతారనే దాంతో మేము చేస్తున్నాం. గోవిందా గోవిందా. నమస్కారం. అవినీతి చేయడంలో తనను మించిన వారు లేరని జగన్మోహన్ రెడ్డి మరోసారి నిరూపించారని ఏపీ స్టేట్ ఆక్వాకల్చర్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ ఆనం వెంకటరమణారెడ్డి అన్నారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి మీద, అదానీ మీద జగన్మోహన్ రెడ్డి స్పెసిఫిక్గా మెన్షన్ చేస్తూ
అమెరికన్ కోర్ట్స్లో సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ న్యూయార్క్ రీజనల్ ఆఫీస్ 100 Pearl సూట్ న్యూయార్క్. సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ కమిషన్ వర్సెస్ గౌతమ్ అదానీ యుఎస్ కోర్టులో ఫైల్ చేసిన కోర్టులో వేసిన డ్రాఫ్ట్ కాపీ, ఇనిషియల్ డ్రాఫ్ట్ కాపీ ఈరోజు మీ ముందరకు తీసుకొని వస్తున్నాం. ఈ డ్రాఫ్ట్ కాపీలో చాలా క్లియర్గా, చాలా స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి పేరు, ఏపీ గవర్నమెంట్లో పెద్ద పెద్ద బడా ఐఏఎస్ ఆఫీసర్ల పేర్లు, నాయకుల పేర్లు ఏపీ గవర్నమెంట్ ఆఫీషియల్స్ కింద ఆ బ్రాకెట్లో వేయడం జరిగింది. యునైటెడ్ స్టేట్స్ డిస్ట్రిక్ట్ కోర్ట్, ఈస్టర్న్ డిస్ట్రిక్ట్ కోర్ట్ ఆఫ్ న్యూయార్క్ లో ఫైల్ అయిన కేసు ఇది. కేస్ 1-24 CIV 8080 కేస్ నంబర్. దాంట్లో వాళ్ళ పేర్కొన్న అంశాలు కొన్ని మీకు ఈరోజు మీ ముందరికి తీసుకొని వస్తా. SCCI అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఏజెన్సీ జూన్ 2020లో అగ్రిమెంట్ చేసుకుంది. జూన్ 2020లో అగ్రిమెంట్ చేసుకుంది. 90 రోజుల్లో డిస్కామ్స్తో PPA చేసుకోవాలని ఆ అగ్రిమెంట్ ఉంది. 90 రోజుల్లో. కానీ 18 నెలలు దాటినా కూడా, జాగ్రత్తగా వినండి, 18 నెలలు దాటినా కూడా ఈ PPAలు డిస్కాములతో డిస్ట్రిబ్యూషన్కి చేసుకోలేదు. ఎందుకు చేసుకోలేదు? SCCI సెంట్రల్ గవర్నమెంట్ ఏజెన్సీ స్టేట్స్కి పవర్ కొనుక్కోండ్రా నాయన, మేము 9000 మెగావాట్లు సోలార్ పవర్ మా దగ్గర ఉందిరా అబ్బయ్య, వచ్చి కొనుక్కోండ్రా అంటే ఒక్క స్టేట్ గవర్నమెంట్ కూడా రాలేదు, ముందుకు రాలేదు కాదు, దండం పెడతాం, మాకు వద్దయ్యా మీ పవరు అన్నారు. ఏమన్నారు? మీ పవర్ మాకు వద్దు. ఎందుకొద్దు? మీకెందుకు వద్దు? ఎందుకు వద్దంటే మీ రేటు అక్కడుంది, మాకు కావాల్సిన రేటు ఇక్కడుంది, కుదరదు. తన భర్త రవికిరణపై కూటమి ప్రభుత్వం అక్రమ కేసులు పెడుతోందని ఆయన భార్య సుజన ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం ఆమె విశాఖ ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశంలో మాట్లాడారు. ఆయన ఆరోగ్యం ఏం బాగాలేదండి. అతనికి స్టంట్ వేశారు, హార్ట్ ప్రాబ్లం ఉంది, స్టంట్ వేశారు. అతనికి అసలు 8 గంటలు రెస్ట్ ఉండాలి. అలాంటిది అతన్ని రాజమండ్రి జైల్లోంచి మాచర్ల తీసుకెళ్లారు. మాచర్ల నుంచి తీసుకొచ్చి మళ్ళీ రాజమండ్రి జైల్లో అప్పచెప్పారు. అక్కడి నుంచి మళ్ళీ కురుపం తీసుకెళ్లారు. ప్రతిరోజు అతన్ని 500-600 కిలోమీటర్లు తిప్పుతున్నారండి. అతనికి అసలు నిద్రపోవడానికి కూడా టైం ఇవ్వట్లేదు. ప్రతిరోజు తీసుకెళ్తున్నారు, పీటీ వారెంట్లు వేసి స్టేషన్ కస్టడీలు వేసి తీసుకెళ్తున్నారు. డాక్టర్లు చెప్తున్నా కూడా అతను అన్ఫిట్గా ఉన్నాడు, అతను తిరగడానికి అన్ఫిట్గా ఉన్నాడు, అతని ఆరోగ్యం బాగాలేదని చెప్పినా కూడా అతన్ని స్టేట్మెంట్లు వేసి తీసుకెళ్తా ఉన్నారు. పీటీ వారెంట్లు వేసి స్టేషన్ కస్టడీలు అని చెప్పి తిప్పుతా ఉన్నారు. రోజుకి 500-600 కిలోమీటర్లు తిరుగుతున్నారండి. అతను నిద్రపోవడానికి టైం కూడా ఇవ్వట్లేదు. అతను హార్ట్ పేషెంట్, 8 hours అసలు రెస్ట్ ఉండాలి. అతని ఆరోగ్యం బాగా క్షీణించింది. అతను నడవలేని స్థితిలో ఉన్నా కూడా తీసుకెళ్ళిపోతున్నారు అతన్ని. ట్యాబ్లెట్స్ కూడా ఇస్తున్నారా లేదా తెలియదండి నాకు. అతను వెళ్తుంటే, మేము జైలుకి వెళ్తుంటే ఎంట్రీ పెట్టుకుంటుంటే అసలు అతను లేడనే చెప్తున్నారు, మాకు ఎంట్రీ క్యాన్సిల్ అయిపోతుంది. పీటీ వారెంట్లు వేసి తీసుకెళ్ళిపోయారమ్మంటున్నారు. ఏ స్టేషన్ అంటే చెప్పట్లేదు, ఎక్కడికి తీసుకెళ్లారంటే చెప్పట్లేదు. చాలా ఇబ్బంది పెడుతున్నారండి నన్ను, నా పిల్లల్ని, నా కుటుంబాన్ని అంతా చాలా ఇబ్బంది పెడుతున్నారు. అతను ఎక్కడ ఉంటున్నాడో తెలియట్లేదు, ఏం చేస్తున్నారో తెలియట్లేదు. ప్రతిరోజు ఇలా తిప్పుతున్నారు. అతని ఆరోగ్యం క్షీణించి అతనికి ఏదనంటే ఎవరిదండి రెస్పాన్సిబిలిటీ? డాక్టర్ అన్ని రిపోర్ట్స్ ఉన్నాయండి. నేను మళ్ళీ సబ్మిట్ చేస్తాను, మీ అందరికీ చూపిస్తాను. ఇప్పుడైతే నేను తీసుకురాలేదు.
అతని మీద ఎందుకు కేసులు పెట్టారండి? దేని వల్ల కేసులు పెట్టారు? అవన్నీ చూపించండి నాకు. అతను సోషల్ మీడియా అంటే పోస్టులు పెడతారండి, మార్పింగ్ ఏమైనా చేశారా? అతను ఏమైనా అసభ్యకంగా రాశాడు, అసభ్యకరంగా అశ్లీలంగా ఏమన్నా ఉన్నాయా పోస్టుల్లో? ఒకసారి చూపియండి. ఎందుకు పెడుతున్నారు ఇన్ని సెక్షన్లు? ఇన్ని సెక్షన్లు ఎందుకు పెడుతున్నారు అతని మీద? ఏమండి తీసుకెళ్తున్నారు, ఇప్పుడు పొద్దున్న తీసుకెళ్తున్నారు, రాత్రి ఏ టైంకి ఇస్తున్నారో తెలియట్లేదు. ఇంటి దగ్గర నుంచి అరెస్ట్ చేస్తుంటే నేను ఫాలో అవుతున్నాను, అందుకని నన్ను కట్ చేశారు, జైల్లో పెడుతున్నారు. జైల్లో అయినా ఉంచుతున్నారా? జైలు నుంచి తీసుకెళ్తున్నారు. ఎప్పుడు తీసుకెళ్తున్నారో అర్ధరాత్రి లేదు, సండే లేదు, ఎప్పుడు లేదు. ఎప్పుడు తీసుకెళ్తున్నారో తెలియదు, ఎప్పుడు తీసుకొస్తున్నారో తెలియదు. అతను అక్కడ ఉన్నాడని మనం వెళ్ళి ములాఖత్ పెట్టుకుంటే అక్కడ లేడమ్మా, పీటీ వారెంట్ మీద తీసుకెళ్లారు. ఎక్కడ తీసుకెళ్లారు మాకు తెలీదు, ఇట్లనే చెప్తున్నారు. జైల్లో కూడా మాకేం చెప్పట్లేదండి. అక్కడికి వెళ్ళి అడుగుతుంటే కూడా మనిషి ఉండట్లేదు, మమ్మల్ని కలవనివ్వట్లేదు అసలు ఆయన్ని. ఏ స్టేషన్ అని లేదండి. ఇప్పుడు అక్కడ అసలు కొత్త కేసులు అన్ని దేని మీద పెడుతున్నారో తెలియట్లేదు, ఎవరు పెడుతున్నారో తెలియట్లేదు, ఏ కేసో తెలియట్లేదు, కేసు నెంబర్ తెలియట్లేదు. లాయర్లు వెళ్ళి అడిగినా, మేము వెళ్ళి అడిగినా అంతా మేము ఇవ్వము, సీక్రెట్, మమ్మల్ని ఇబ్బంది పెట్టద్దు. పోలీసుల నుంచి ఇదే సమాధానం. మొత్తం పోలీస్ వ్యవస్థ అంతా ఈ వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తల కోసమే పనిచేస్తున్నారు వీళ్ళు. మీరు కూడా వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టే కదా, అలానే పోస్ట్ కారణంగానే ఈ అరెస్ట్ చేసి ఉండొచ్చని మీరు ఏమో అనుకుంటున్నారా? పోస్టులు ఏవేవో చూపిస్తున్నారండి, అక్కడ మార్పిం అంటున్నారు, అశ్లీలత అంటున్నారు. మరి టీడీపీ అని ఏదో పేజీ ఉంది వీళ్ళది, మరి వాళ్ళ దాంట్లో ఏం అసభ్యకంగా అశ్లీలంగా ఉన్నాయి కదండి, వాళ్ళు మేము పెట్టొచ్చా కేసులు? గత ప్రభుత్వ హయాంలో సోషల్ మీడియా యాక్టివిస్ట్ మీద కేసులు పెట్టారు, అందుకే కూటమి ప్రభుత్వం ప్రతీకార చర్యలు పాల్పడుతున్నారు అనుకుంటున్నారా? గత ప్రభుత్వం పెట్టింది నాకు తెలియదండి. నేను అసలు ఇలా మీడియాలో అసలు నేను ఎప్పుడు రాలేదు. మా వారిని అరెస్ట్ చేశారు, ఎందుకు చేశారని నేను అడుగుతున్నాను, దానికి సమాధానం చెప్పండి. అసలు ఇప్పుడు ఎన్ని స్టేషన్లు అని కదండి, ఆయన మీద 20 కేసులు ఉన్నాయి. రోజుకొక స్టేషన్ అని తిప్పుతున్నారు, రోజుకొక కేసు అని చెప్తున్నారు, పీటీ వారెంట్లు వేస్తున్నారు, స్టేషన్ కస్టడీలు అంటున్నారు.